అందరికీ నమస్కారం. మన భారతదేశం నుండి వేరే వేరే దేశాలకి ఎక్స్‌పోర్ట్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. అందులో మెయిన్‌గా ప్రైమరీగా అగ్రికల్చర్ ఎక్స్‌పోర్ట్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతాయి. సో, ఈరోజు ఈ వీడియోలో మనం మన దేశం నుండి వేరే దేశాలకి ఎగుమతి అయ్యే టాప్ 5 డిమాండెడ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో, డిమాండ్ అనే వర్డ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? సప్లై అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం మనం. సో, నేను చెప్పబోయే ఈ 5 అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కి డిమాండ్ ఎక్కువ ఉంది కానీ సప్లై అనేది చాలా తక్కువ ఉంది. సో, మీరు గనక అగ్రికల్చర్ లో ఏమైనా ప్రొడక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేదా మీరు కూడా ఒక ఎక్స్‌పోర్టర్ అవుదాం అనుకున్నా, ఈ వీడియో మీకు చాలా అయితే హెల్ప్ అవుతుంది. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేను మీ పవన్. వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్యవనం. అగ్రికల్చర్ లో ఫస్ట్ డిమాండెడ్ ప్రొడక్ట్ ఏదంటే సీడ్స్, విత్తనాలు. సో, వీటి కిందకి ఏమొస్తాయంటే స్పైసెస్ రావచ్చు, పల్సెస్ రావచ్చు, అంటే పప్పు దినుసులు రావచ్చు, లేదా ఆయిల్ సీడ్స్ కూడా రావచ్చు. సో, ఇవన్నీ సీడ్స్ కింద వస్తాయి అన్నమాట. సో, ఈ సీడ్స్ లో కూడా మన భారతదేశం నుండి వేరే దేశాలకి ఎక్కువగా ఏది ఎక్స్‌పోర్ట్ అవుతుందంటే, ఒకటి జీలకర్ర అండ్ ఇంకొకటి నువ్వులు. ఈ 2 మన దేశం నుండి వేరే దేశాలకి ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ అనేది జరుగుతుందన్నమాట. అంటే ఎక్కువగా అంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో ఎక్స్‌పోర్ట్ అనేది జరుగుతుంది. ఎక్కువ క్వాంటిటీలో అని మనం ఎలా చెప్పొచ్చంటే, లాస్ట్ ఇయర్ చూసుకుంటే దాదాపుగా 184,000 మెట్రిక్ టన్నులు మన దేశం నుండి వేరే దేశాలకి. వేరే దేశాల్లో ఏమేమి ఉంటాయి? బంగ్లాదేశ్, యుఎస్ఏ, నెదర్లాండ్, కెన్యా, థాయిలాండ్ లాంటి దేశాలకి మన దేశం నుండి ఎక్కువ ఎక్స్‌పోర్ట్ అనేది జీలకర్ర నుంచి జరిగింది. అండ్ నెక్స్ట్ నువ్వుల గురించి కూడా చెప్పుకున్నాం కదా. నువ్వుల్లో దాదాపుగా 81,330 మెట్రిక్ టన్నులు మన దేశం నుండి వేరే దేశాలకి. వేరే దేశాల్లో ఏమేమంటే కొరియా, రష్యా, ఇరాన్, యుఎస్ఏ లాంటి దేశాలకి మన దేశం నుండి ఆ పర్టికులర్ దేశాలకి నువ్వుల ఎక్స్‌పోర్ట్ అనేది చాలా జరిగింది. సో, అవే కాకుండా ఆవాలు గాని, లేదా వేరుశనగ గాని ఇవి కూడా జరిగిందనమాట. సో, మన ప్రొడక్ట్ కి అక్కడ డిమాండ్ ఉంటాకి రీజన్ ఏంటంటే, ఫస్ట్‌ది వీటిలో న్యూట్రిషన్ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉండడం. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే, అక్కడ పండేది మొత్తం జీఎంఓ అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అన్నమాట. అంటే ఎలాగంటే మనం మన మన దగ్గర పండినంత న్యూట్రిషన్ వాల్యూ ఉండదు, టేస్ట్ ఉండదు, అండ్ నేచురాలిటీ కూడా మనది చాలా దగ్గరగా ఉంటది. అవి చాలా దూరంగా ఉంటాయి. అందుకని వీటిని జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అంటారన్నమాట. సో, అక్కడ పండేది మొత్తం ఈ పర్టికులర్ క్రాప్స్ కాబట్టి మన నుంచి వచ్చే ఈ సీడ్స్ కి డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. అండ్ ఇంకొకటి చూసుకుంటే, మన ఇండియా నుంచి చూసుకుంటే దీని సప్లై ఎందుకు తక్కువ ఉంది అంటే దానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్‌ది సర్టిఫికేషన్ మీద కరెక్ట్ గా అవగాహన లేకపోవడం, అండ్ దాని ప్రాసెస్ అనేది చాలా లెంతీగా ఉండడం. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైస్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి చూసుకుంటే, మన డొమెస్టిక్ లో అంటే మన ఇండియాకే ఇది సరఫరా లేదు, చాలా తక్కువగా ఉంది కాబట్టి వేరే దేశాలకి ఎగుమతి చేసే టైంలో మన దేశంలో ఈ పర్టికులర్ సీడ్స్ కి సప్లై అనేది తగ్గిపోతుందని వేరే దేశాలకి కొంచెం షార్టేజ్ అనేది వస్తుంది. సో, నెక్స్ట్ డిమాండెడ్ ప్రోడక్ట్ ఏదంటే మిల్లెట్స్, సిరిధాన్యాలు. సో, సిరిధాన్యాలు చూస్తే ఇంతకు ముందు మన పూర్వీకులు చాలా వరకు ఎక్కువ మంది తినేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయారు. బట్ మన అదృష్టం ఏంటంటే స్లోగా దీని మీద అవేర్నెస్, అంటే ఇది తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అలా తెలియడం వల్ల కొంచెం మంది కూడా, ఎక్కువ మంది కూడా దీన్ని తింటానికి లైక్ చేస్తున్నారు అనమాట. సో, ఎక్స్‌పోర్ట్స్ పరంగా చూస్తే లాస్ట్ ఇయర్ దాదాపుగా 121,000 మెట్రిక్ టన్నులు మన దేశం నుండి వేరే దేశాలకి, వేరే దేశాలంటే దుబాయ్ గాని, జపాన్ గాని ఆ దేశాలకి ఎక్స్‌పోర్ట్ అనేది ఎక్కువ జరిగింది. అండ్ దాదాపుగా సిరిధాన్యాలు చూస్తే 20 రకాలు ఉంటాయి. సో, ఈ 20 రకాల్లో కూడా ఎక్కువగా ఏది ఎక్స్‌పోర్ట్ లో పార్టిసిపేట్ చేసిందంటే బాజ్రా, సజ్జలు అనేది ఎక్కువ అమౌంట్ లో మన దేశం నుండి ఆ యొక్క దేశాలకి ఎక్స్‌పోర్ట్ అయితే జరిగింది. సో, డైరెక్ట్ గా ఇవి కల్టివేట్ చేసి కాకుండా దీని నుంచి బై ప్రొడక్ట్ స్నాక్స్ గానీ, పౌడర్ గానీ చేసి మన దేశం నుండి వేరే దేశాలకి ఎక్స్‌పోర్ట్ చేయడం వల్ల దీనికి ఆల్రెడీ డిమాండ్ ఆ దేశాల్లో ఎక్కువగా ఉంది. అండ్ మంచి ప్రైసింగ్ కూడా వస్తుంది. సో, మనం డైరెక్ట్ గా పండించిందే వాళ్ళకి పంపించకుండా స్నాక్స్ గానీ, పౌడర్స్ గానీ చేసి పంపిస్తే కొంచెం ప్రైసింగ్ అనేది ఎక్కువ ఉంటది. సో, మన ప్రొడక్ట్ ఆ యొక్క దేశాల్లో డిమాండ్ ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ మన దేశంలో చాలా బాగా పండిద్ది, వాళ్ళ దేశాల్లో అంత బాగా పండదు. అండ్ ఇంకోటి, ఇది తినడం వల్ల ఎంత బెనిఫిట్ ఉందో మనకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గర డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది. సో, మన వైపు చూసుకుంటే ఇండియాకి సప్లై ఎందుకు తక్కువగా ఉందంటే, ఫస్ట్ పండించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ ఒక రైతు పండించి ఆ పండించిన మిల్లెట్స్ కస్టమర్ దగ్గరికి మంచి రేట్కి వెళ్తున్నాయి. కానీ రైతు దగ్గర మధ్యవర్తులు, మిడిల్ మ్యాన్ కొనేవాళ్ళు చాలా తక్కువగా కొంటున్నారు. అండ్ దీని ప్రైస్ అప్పుడు వరితో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు అనేవాళ్ళు దీన్ని కల్టివేట్ చేయడానికి ఇష్టపడట్లేదు. అండ్ నేను యూట్యూబ్ కూడా చూస్తే, అంటే మన కామన్ ప్లాట్ఫామ్ మీద ఏదైనా నేర్చుకుందాం అంటే యూట్యూబ్ ఫస్ట్ ప్రైమరీగా. సో, నేను కూడా మిల్లెట్స్ కల్టివేషన్ గురించి యూట్యూబ్ లో చూస్తే 2-3 వీడియోలు తప్ప ఎక్కువగా లేవు మిల్లెట్స్ కల్టివేషన్ మీద.
అండ్ అది కూడా చాలా డీటెయిల్ గా లేదు, స్టార్టింగ్ నుండి ఎండింగ్ హార్వెస్టింగ్ వరకు కంప్లీట్ వీడియోస్ ఏం లేవు. సో ఇలాగా ఈ మిల్లెట్స్ మీద అండ్ దీని కల్టివేషన్ మీద అవేర్నెస్ తక్కువ ఉండడం వల్ల మన ఇండియా కొంచెం షార్టేజ్ లో ఉంది సప్లై. సో అది గ్రహించి మనం మిల్లెట్స్ కల్టివేషన్ మన చుట్టుపక్కల ఎవరైనా ఉండి నేర్చుకోవడం వల్ల మనం ఇందులో కొంచెం ముందంజలో ఉండొచ్చు అని నా ఒపీనియన్. అండ్ నేను కూడా ఈ మిల్లెట్స్ కల్టివేషన్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నాను, నేను కూడా వీడియోస్ తీస్తాను దీని మీద. సో మీరు కనుక ఆ వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎక్కువ కామెంట్స్ కనుక మిల్లెట్స్ అని వస్తే నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మా చుట్టుపక్కల ఏరియాస్ లో ఎక్కడైతే ఈ యొక్క మిల్లెట్ సాగు చేస్తున్నారో ఆ ఏరియాస్కి వెళ్ళి వీడియో అయితే షూట్ చేస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మీకు ఇష్టమైన ప్రోడక్ట్ అండ్ నాకు ఇష్టమైన ప్రోడక్ట్ అండ్ మన ఆరోగ్యమైన ఛానల్ ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కళ్ళ ఇష్టమైన ప్రోడక్ట్, అదే ఆర్గానిక్ ప్రోడక్ట్ అన్నమాట. సో ఆర్గానిక్ ప్రోడక్ట్ అంటే దీని కింద ఏదైనా రావచ్చు. మనం ముందు మన ఆరోగ్యం ఆర్గానిక్స్ లోకి ఒక కొత్త ప్యూర్ అండ్ న్యాచురల్ ప్రోడక్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేసాం, అదే మోరింగా పౌడర్. మోరింగా పౌడర్ అంటే మునగాకు పౌడర్ అన్నమాట. సో ఇది నేను ప్యూర్ అండ్ న్యాచురల్ ఎందుకనంటే ఎటువంటి కెమికల్ స్ప్రే చేయని చెట్ల నుంచి లీవ్స్ కలెక్ట్ చేసి చాలా హైజీన్ గా వాటిని డ్రై చేసి ఆ డ్రై చేసిన వాటి నుంచి తయారు చేసిన పౌడర్ ఈ మోరింగా పౌడర్ అన్నమాట. సో మన దగ్గర స్టాక్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంది, ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అనేది వెళ్ళిపోయింది. సో దీని ప్రైసింగ్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి. మనం ముందు మాట్లాడుకున్న సీడ్స్ రావచ్చు, మిల్లెట్స్ రావచ్చు, టీ రావచ్చు, కాఫీ రావచ్చు, అలాగే ఎలాంటి సీడ్స్ అయినా ఎలాంటి ప్రోడక్ట్ అయినా ఆర్గానిక్ ప్రోడక్ట్ లో మనం కల్టివేట్ చేసి పర్టికులర్ వేరే దేశాలకు పంపిస్తే ఏ దేశంలో అయినా మాక్సిమం అన్ని దేశాల్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్, అగ్రికల్చర్ లో ఎక్కువగా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ ఏదంటే ఆర్గానిక్ ప్రోడక్ట్ అన్నమాట. సో నేను ఆ దేశం ఈ దేశం అని చెప్పను, ఏ దేశం అయినా, అటు యుఎస్ అయినా, యూకే అయినా, ఆస్ట్రేలియా అయినా, యూరప్ అయినా, ఏ దేశం అయినా మన నుంచి వచ్చే ఆర్గానిక్ ప్రోడక్ట్ కి అక్కడ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ మన వైపు సప్లై ఉండడానికి తక్కువ, అంటే మనం సప్లైలో తక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ సర్టిఫికేషన్ లో ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం. ఎందుకంటే మనం పండించేది ఆర్గానిక్ అండ్ ప్రొడక్ట్ తెలియడానికి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. సో ఆ సర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా లెంతీగా, అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అండ్ దాని ప్రైసింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రీజన్ వల్ల ఎవరైనా ఒకళ్ళు నిజాయితీగా ఈ ప్రొడక్ట్ ని పండించినా దాని సర్టిఫికేట్ రావడానికి చాలా టైం పడుతుంది, కాబట్టి దీన్ని ఎవరు ఎక్కువగా ఇష్టపడట్లేదు. సో ఎవరైనా ఆర్గానిక్ ఫామ్ లోకి రావాలనుకునే ముందు ఆ సర్టిఫికేషన్ ప్రాసెస్ మీద ఒక ఐడియా ఉండి అండ్ ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ లో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చాలా ఈజీగా అయితే రావచ్చు. అండ్ ఇంకో రీజన్ వచ్చేసి కల్టివేషన్. సో ఒక ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ ని ఆర్గానిక్ ల్యాండ్ గా మార్చడానికి ఎంత టైం పడుతుంది అండ్ ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మీద కరెక్ట్ గా అవేర్నెస్ లేకపోవడం కూడా ఇది ఒక రీజన్ కావచ్చు. సో మెయిన్ రీజన్ అయితే నాకు తెలిసినంత వరకు సర్టిఫికేషన్. నెక్స్ట్ డిమాండెడ్ ప్రోడక్ట్ వచ్చేసి బాస్మతి రైస్. సో బాస్మతి రైస్ మన దేశం నుండి వేరే దేశాలకి దాదాపుగా 60.65 మెట్రిక్ టన్స్ మన దేశం నుండి వేరే దేశాలకి దాదాపుగా 154 దేశాలకి ఈ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ అయితే జరుగుతుంది. సో వాళ్ళ యొక్క దేశాల్లో మన బాస్మతి రైస్ కి డిమాండ్ ఎందుకంటే దీని సైజు, టేస్ట్ అండ్ అరోమా, స్మెల్, టేస్ట్ అండ్ దీని సైజు నార్మల్ రైస్ తో కంపేర్ చేస్తే సైజు కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి. అండ్ వేరే వేరే దేశాల్లో మన నుంచి స్పైసెస్ వెళ్తున్నాయి అండ్ వాళ్ళు కూడా బిర్యానీ, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను బిర్యానీ అనేది, సో చేసుకుంటున్నారు కాబట్టి బిర్యానీకి బాస్మతి రైస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అండ్ దీని టేస్ట్ వల్ల వాళ్ళు ఇష్టపడి సో మన నుంచి ఈ పర్టికులర్ బాస్మతి రైస్ ని కొనుగోలు చేస్తే వాళ్ళు అయితే ఇష్టపడుతున్నారు. అండ్ మన వైపు సప్లై తక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే, సప్లై తక్కువ అని నేను చెప్పను, ఆల్రెడీ ఎక్కువ సప్లై ఉంది కానీ ఇంకా అంటే మనకి ఇంకా కావాలి, ఇంకా కొంచెం మనం వెనకబడి ఉన్నాం దీని సప్లైలో. సో దీని సప్లై తక్కువ ఉండడానికి మన ఇండియాలో రీజన్ ఏంటంటే ఒకటి అన్ఈవెన్ రెయిన్ ఫాల్స్ వల్ల పంట నష్టపోవడం అండ్ ఇంకోటి పాలసీ చేంజెస్. అంటే ఒక్కొక్కసారి ఏమో ఈ ప్రైస్ కి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఒక్కోసారి ప్రైస్ పెంచడం, ఒక్కోసారి ప్రైస్ తగ్గించడం. సో ఇలాగా ప్రైస్ డిఫరెన్స్ అండ్ పాలసీ డిఫరెన్స్ ఉండడం వల్ల దీని సప్లై అనేది చాలా తక్కువగా ఉంది మన దేశం నుండి. చాలా తక్కువ కాదు, ఒక మాదిరిగా ఉంది. సో అందుకని మన దేశం నుండి దీని సప్లై అయితే కొంచెం తక్కువగా ఉంది. సో అది మనం గ్రహించి ఎక్కడ తగ్గిందో అవన్నీ మనం చూసుకుంటే ఇందులో కూడా మనం బాగానే రాణించవచ్చు. డీహైడ్రేటెడ్ ప్రొడక్ట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఫ్రెష్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ ఆర్ లీవ్స్ తీసుకొని దాన్ని పీసెస్ గా కట్ చేసుకొని సన్ డ్రైయింగ్ ఆర్ డీహైడ్రేటర్ ద్వారా డ్రై చేసి ఆ వచ్చే పౌడర్ నే డీహైడ్రేటెడ్ పౌడర్ అంటారు అనమాట. ఎగ్జాంపుల్ మనం మొరింగా పౌడర్ ఇందాక చూపించా కదా మన ఆరోగ్యంలో రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేసామని. సో అలాగా మనం ఫ్రూట్స్ నుంచి చేయొచ్చు, వెజిటేబుల్స్ నుంచి చేయొచ్చు, లీవ్స్ నుంచి చేయొచ్చు. సో ఇవన్నీ మనకి చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి. సో వీటన్నిటిలో కల్లా మన దేశం నుండి లాస్ట్ ఇయర్ ఎక్కువగా ఏది ఎక్స్పోర్ట్స్ జరిగిందంటే ఆనియన్ అన్నమాట. సో ఆనియన్ మన దేశం నుండి దాదాపుగా 80,000 టన్నులు వేరే దేశాలంటే యుఎస్, కెనడా, మెక్సికో, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ అండ్ స్పెయిన్ లాంటి దేశాలకి మన దేశం నుండి ఈ ఆనియన్ పౌడర్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ జరిగింది.
ఎక్కువగా అని కూడా చెప్పొచ్చు. ఎక్కువగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే దాదాపుగా 90% ఎక్స్పోర్ట్స్ ఈ పౌడర్ ఎక్స్పోర్ట్ లో ఆనియన్ పౌడరే జరిగింది లాస్ట్ ఇయర్. అండ్ ఎక్కువగా దీన్ని సప్లై చేసింది కూడా గుజరాత్ రాష్ట్రం వాళ్ళు ఎక్కువగా సప్లై చేశారు. సో మన మన దేశం నుంచి వచ్చే ఈ డీహైడ్రేటెడ్ పౌడర్స్ కి ఆ దేశాల్లో డిమాండ్ ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే మన వాళ్ళు ఫ్రెష్ గా పండే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ఆపేశారు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేది చాలా లాంగ్ అయిపోతుంది. సో ఆ లాంగ్ అయిపోయే టైంలో ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పచ్చివి కాబట్టి ఇవి పాడైపోతున్నాయి. సో వాటికన్నా ఇలా వీటిని పౌడర్స్ చేసుకొని ఆ పౌడర్స్ కూడా సేమ్ ఒక ఫ్రెష్ ఫ్రూట్ లో ఎంత టేస్ట్ ఉంటుందో ఆ పౌడర్స్ లో కూడా అంతే టేస్ట్ ఉంటుంది. ఎంత న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయో డీహైడ్రేటెడ్ వాటిలో కూడా ఇంకా ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. సో ఫ్రెష్ అనేది ఎక్కువ కాలం స్టోర్ అయి ఉండవు, డీహైడ్రేటెడ్ అనేది చాలా ఎక్కువ కాలం స్టోర్ అయి ఉంటాయి కాబట్టి సో ఈ పౌడర్స్ కి వేరే దేశాల్లో డిమాండ్ అనేది పెరుగుతుంది. సో సప్లై మన దేశంలో తక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే ఇది రీసెంట్ గా కొత్తగా స్టార్ట్ అయింది. అండ్ ఇంకొకటి దీన్ని ప్రాసెస్ ఎలా చేయాలి అంటే దీన్ని కట్ చేసి దీన్ని పీసెస్ చేసి ఆ పీసెస్ ని డ్రై చేసి ఆ డ్రై నుంచి పౌడర్ చేసి ఆ పౌడర్ నుంచి ప్యాకేజింగ్ చేసి సో ఈ ప్రాసెస్ మీద అవేర్నెస్ తక్కువ ఉండడం వల్ల దీనికి సప్లై అనేది చాలా తక్కువ ఉంది. సో మనం వీడియోలో ఆల్రెడీ ఈ యొక్క పౌడర్స్ గురించి నేను వీడియో అయితే చేశాను. సో మీరు చూడండి. సో మీరు ఎవరైనా మొరింగా పౌడర్ ని టేస్ట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ డిస్ప్లే మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. మన వాళ్ళు ఆ కాల్ ని యాక్సెప్ట్ చేసి మీకు ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తారు. సో ఇవి ఈ 5 డిమాండెడ్ ప్రొడక్ట్స్. సో మంచిగా ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ కొత్త బిజినెస్ లో ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నా వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఇలానే ఇప్పుడు నేను చెప్పిన 5 కాకుండా ఇంకేమైనా డిఫరెంట్ గా ఉంటే కామెంట్స్ లో చెప్పండి. ఆర్ఎల్స్ ఈ 5లో ఏది మీరు పిక్ చేసుకుంటే బాగుంటుందో కూడా కామెంట్స్ లో చెప్పండి. ఏది పిక్ చేసుకోవాలో కూడా కామెంట్స్ లో చెప్పండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం వెంటనే మన ఆరోగ్యం ఆర్గానిక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు మన ఎక్స్పోర్ట్స్ మన దేశం నుండి వేరే దేశానికి ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, దానికి ఏ సర్టిఫికేషన్ కావాలి, ఎక్స్పెషల్ గా ఆర్గానిక్ ప్రొడక్ట్ ని మన దేశం నుండి వేరే దేశాలకి ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలనే దాని మీద నేను వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసు కదా, అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.